టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరులో సింహాపురి కార్తిక్ దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. సుమారు 600 మంది దంపతులు పాల్గొని వ్రతాన్ని జరుపుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వ్రతాలకు 150 మంది గిరిజన యానాది దంపతులు విచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించుకొని ఆనందభరితులైనారు. ఇప్పుడు మగవారు పెట్టుకోండి. కలసం మీద జాగ్రత్త గోపురంగా పెడుతున్నారు, అలా పెట్టకూడదు. దాన్ని శుభ్రంగా మడత పెట్టుకుని ఆ కలసం మీద రాకపోతే మడత పెట్టండి. దాన్ని మగవారు మండపానికి మధ్యలో కలస చెప్పు పెట్టుకుని ప్రాణభాగం నీ వేయకుండే విధంగా ఒక తమలపాకు వేసుకుని ఆ తమలపాకు మీద సత్యనారాయణం అజం అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి. పరిపీడితే విస్తారయంతు జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు మగవారు ఆడవారి ఎడమ చేతి వైపుగా అక్షతలు వెనక్కి విసిరేండి. ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవసాయ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్భీమే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే ప్రథమతిథౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్థం మహా గణాధిపతి పూజా కరిష్కే. తమలపాకులతో ఒక నీల చుక్క గణపతి మీద వదిలిపెట్టండి మగవారు. ఇప్పుడు 2 అక్షతలు తీసుకోండి మగవారు ఆడవారు. ఆ కలసలో వేసేయండి అక్షతలు, చేయండి ఆ కలస మీద అందరూ కూడా. అది కాదు, మీరు ఆచమనం చేశారు కదా పాత్ర, ఆ పాత్రలో అక్షతలు వేసి చేయి వేయండి, అలాగా బోర్లించండి చెయ్యి. ఓ మా కలసే శుధాది పవిత్రే ఓకే యజ్ఞేశవర్ధనే आपो वाय जगं सर्वं विश्वा भूतान्यवः प्राणवावः पशवः आपो नमापो वर्तमावः सम्राडापो विराडावः अवसर वीरवेंकट सत्यनारायण स्वामी आवाहयामि स्थापयामि पूजयामि. ఆ కలశ మీద ఉన్న యంత్రప్రతిమ మీద పెట్టండి. వక్కాక్షతుల పుష్పము కలశ మీద ఉన్న స్వామి యొక్క ప్రతిమ మీద పెట్టాలి. ఇప్పుడు అమ్మ ఆడవారు ఆ పోక చెక్క 2 అక్షత గింజలు ఎక్కువగా ఇవ్వకండి, 5 అక్షతలు కావాలి. పోక చెక్క కొద్దిగా అక్షతలు. సత్యదేవాయ నమః నేను మంత్రం చెప్తాను. స్థాపయామి పూజయామి అన్నప్పుడల్లా ఆ మండపాల మీద మీరు పెడుతూ ఉండాలి, తమలపాకుల మీద. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవినా బ్రహ్మణస్పదాన శ్రమన్నోతిభిస్యాదనం గణపతి మంజలో కేతు గణ దేవతామవాహిమి స్థాపయామి పూజామి. ఇంద్రాది అష్టదిక్పాలకమవాహిమి స్థాపయామి పూజామి. పృథివీమావాహయామి. కొబ్బరికాయ మీద కుంకుమ బొట్టు పెట్టండి, మండపంలో పెట్టండి, కొబ్బరికాయ నేల మీద కాదు. ఆ నవగ్రహారాధన చేసరికి తమలపాకుల మీదే పెట్టాలి, అంతే. అందరూ కొబ్బరికాయ మీద చేయండి. సత్యనారాయణం వందేహం కామం లీలయ వితతం విశ్వం
ఏన తస్మై ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర సత్యనారాయణ స్వామి ధ్యానం సమర్పయామి. నమస్కారం చేయండి. జ్యోతిష్ శాంతం సర్వలోకాంతర స్థమం జగత్యానకం. మరలా కొద్దిగా పత్రి కానీ పుష్పాలు కానీ చెంతో పట్టుకోండి. వేద సూక్త సమాయుక్త యజ్ఞ సమన్వితే స్వర్ణ వస్త్ర ప్రతిదేవ వాసుదేవ ప్రతిష్ఠిత వస్త్రార్థము వేదార్థం పత్ర పుష్పాక్షతే పూజారి స్వామివారి మీద వేసి మరలా పత్రి కానీ పుష్పాలు కానీ చెంతో పట్టుకోండి. బ్రహ్మ విష్ణు మహేశాంతి నిర్మిత బ్రహ్మసూత్రకం యజ్ఞోపవేదానినా ప్రేతాం కమలావతి యజ్ఞోపవేదార్థం పత్ర పుష్పాక్షతే పూజారి స్వామివారి మీద వేసి అందరూ కుంకుమ చేత్తో పట్టుకోండి. శ్రీఖండం చంద్రం దివ్యం గంధాఖ్యం దూనోహరం విలేపురం సరశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిష్ఠితం. సత్యదేవాయ నమః అనుకుంటే పూజ చేయండి. కుంకుమతో గాని పత్రితో గాని పుష్పాలతో గాని సత్యదేవాయ నమః అనుకుంటే పూజ చేస్తూ ఉండాలి. చివరిలో ఆ పూజ చేసిన కుంకుమ బొట్టు మీద పెట్టుకోవాలి. కాబట్టి పూజ చేయండి అందరూ కూడా. ఓం శ్రీకృష్ణాయ నమః కమలానాథాయ నమః వాసుదేవాయ నమః సనాతనాయ నమః వసుదేవాత్మజాయ నమః గజంతాయ నమః కపిలాయ నమః గజగజగాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః. అందరికీ నమస్తే. నేను డాక్టర్ వెన్నెల, కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలిని. కార్తీక పౌర్ణమి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా 5, 6, 7 తారీఖుల్లో ఉత్సవాలు జరుగుతున్న విషయం నగరీయులందరికీ విదితమే. దానిలో భాగంగా ఈ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం నుండి ప్రతిరూపం తీసుకువచ్చి అక్కడ పూజారులే వచ్చి అక్కడ సాంప్రదాయంతో సామూహిక వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేది చేయిస్తూ ఉన్నారు. వ్రతాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో విశేషంగా మొదట ఒక 200 మంది గిరిజన కుటుంబాలని కూర్చోబెట్టి వారి చేత సామూహికంగా వ్రతాలు అనేవి చేయించాము. ఈ రోజు సాయంత్రం వచ్చేసి అయోధ్యలో ఎలా అయితే దీపకాంతులతో అయోధ్య ఘాట్ అంతా అయోధ్య దీపాలతో విరాజిల్లిందో అదే విధంగా ఈరోజు గణేష్ ఘాట్ దీపాలతో విరాజిల్లబోతా ఉంది. దీపకాంతులు మెట్ల పైనంతా దీపాలు వెలిగించనున్నాము. అలాగే రకరకాల రంగవల్లులు ఘాట్ మొత్తం అలంకరించి రంగవళ్ళలు, శంకు చక్రాలు, శివలింగాకృతి, స్వాస్తిక్, గణేష్ ఇటువంటి వివిధ రకాలైన రంగవల్లికలు వేసి వాటిని దీపాలతో అలంకరించనున్నారు. విశేషంగా మహిళా మూర్తులు ఆల్రెడీ విచ్చేస్తున్నారు. ఇంకా నగరీయులందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.